ఇండియా అంటే మనం అనుకున్నట్టు 22 భాషలు, 29 రాష్ట్రాలు, 148 కోట్ల జనాలు కాదు. వాళ్ళు ప్రాక్టీస్ చేసే మెడిటేషన్స్ అండ్ యోగాసు అస్సలు కాదు. ఇదొక 5,000 సంవత్సరాల కల్చరల్ రోలర్ కోస్టర్. ఈ భూమి బతికి చెడింది, చెడి బతికింది. ఇలా కొన్ని పదుల సార్లు జరిగింది. ఒక అప్పు, ఒక డౌన్, మళ్ళా అప్పు, ఇంకొక డౌన్. ఇదే సిరీస్లో ఉంది మన ఇండియన్ హిస్టరీ బుక్ ఫస్ట్ పేజ్ నుండి. ఇండస్ సివిలైజేషన్ అప్పు, ఆ సెటప్ని లేపేసిన ఫ్లడ్స్ డౌన్, రాజుల మధ్య రాజులు, రాజులపైన సుల్తాన్లు, ఇలా 2000 ఇయర్స్ అప్ అండ్ డౌన్లో గొడవలు. మౌర్యాస్తో మొదలై ముఘల్స్తో ముగిసింది. ఇక్కడితో అయినా ఆగిందా అంటే ఇమ్మీడియట్గా మన బుర్ర తక్కువతనానికి బహుమతిగా 200 ఏళ్ల బానిస బతుకులు. మళ్ళా డౌను. నేతాజీనో గాంధీజీనో మొత్తానికి మళ్ళీ దేశం చేతికొచ్చింది. ఇది అప్పు. ఈ చరిత్ర తెలుసుకోవడానికో చదువుకోవడానికో కాదు, ఎంతో కొంత నేర్చుకోవడానికి. ప్రపంచంలో ఎర్లియస్ట్ డ్రైనేజ్ ప్లానింగ్ ఇండస్ సివిలైజేషన్ది. కానీ ఈరోజు మురుగు కాలువల్ని మేనేజ్ చేయలేకపోతున్నాం. పైగా బ్లాడర్ ఎక్కడ ఫిల్ అయితే జిప్ అక్కడ ఓపెన్ చేయడమే. బికాజ్ వీఆర్ ఇండియన్స్, వి గాట్ ఇండిపెండెన్స్. తక్షశిల అండ్ నలంద యూనివర్సిటీస్ లాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అప్పట్లోనే కట్టి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకున్నందుకు అన్ఎంప్లాయీస్గా మిగిలిపోయాం. భారత భాగ్య విధాత మౌర్యతో మొదలై అశోకుడితో అఖండ భారతదేశం అప్పట్లోనే ఏకమైంది. బట్ మతం అండ్ రాజకీయం అనే మసి పూసుకొని దేశాన్ని ముక్కలు చేస్తున్నాం. హిందీ హై హమ్, వతన్ హై హిందుస్థాన్ హమారా. 3 మారక ముందే రేపు, మారితే మర్డర్. ఏం పర్లేదు, కేసు తేలేపాటికి 10 ఏళ్ళు పట్టింది. భారత్ మాతాకి జై. గణాలుగా ఉన్న ఈ జనాల మనసుల్ని చదివేశాం. మోసం చేయటం మాకు చాలా ఈజీ అన్న. జనగణ మన. వేదిక్ పీరియడ్లోనే విమెన్ ఫిలాసఫర్స్ వాయిస్కి స్పేస్ దొరికింది. రాజరికంలో స్త్రీకి స్వయంవరాల ఆప్షన్ ఉండేది. ఆ స్టేటస్ని సతీ సహగమనానికి దిగజార్చి తగలబెట్టాం. వందే మాతరం. ఇప్పటికే పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియాస్ పొజిషన్ ఈస్ 131 అవుట్ ఆఫ్ 181. గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ లాగితే వరల్డ్ టాప్ 1 to 40 పొల్యూటెడ్ సిటీస్లో ఫిల్ అయిన ఓన్లీ నేమ్ ఈజ్ ఇండియా. సారే జహాసే అచ్చా. కరప్షన్ కంట్రోల్లో లేదు, స్కామ్కి లోటు లేదు, జస్టిస్ స్పీడ్ పెరగట్లేదు. అరవండ్రా ఇప్పుడు అంతా ఏకమై జై హింద్. ఇదంతా ఒక ప్యాకేజ్లో టువర్డ్స్ డీప్ డౌన్ఫాల్. ఇది డౌన్. జోర్సే బోల్, జిందాబాద్. పొద్దున లేచిన దగ్గర నుంచి పక్కింటోడిపైన మన పోటీ. పద, ఇల్లు కాదు ఊరు కాదు, డైరెక్ట్గా దేశాన్ని దాటి చూసొద్దాం. ఆ హిమాలయాస్ మంచు కొండల్ని ఎక్కి దూకితే మన నైబర్ గాడి అడ్డాలో పడతాం. అదే చైనా. మనలాగే ఓల్డెస్ట్ సివిలైజేషనే అది కూడా. బట్ మినిమం కన్ఫ్యూజన్తో లాగిచ్చేస్తున్నారు. పెద్దగా మతపిచ్చి లేదు. ఉన్న మతాలన్నీ కామన్ ఫిలాసఫీని వాడుకుంటున్నాయి. ఇక కులాల కాన్సెప్టే లేదు అక్కడ. వాడికున్న పిచ్చల్లా ఒకటే, పని ఎలా నేర్చుకోవాలి, పవర్లోకి ఎలా రావాలి. అక్కడ 6 ఏళ్ల బుడ్డోడుకున్న స్కిల్ కూడా ఇక్కడ 60 ఏళ్ల ముసలోడికి ఉండకపోవచ్చు. మరి వీడితో పెట్టుకోవాలి పోటీ. ఏమంటావు? ఇండియా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. పాపులర్ బట్ అవుట్డేటెడ్ కొటేషన్ ఇది. లేటెస్ట్ ఏంటో రివీల్ చేయనా? డైవర్సిఫైడ్ సొసైటీ స్ట్రగ్లింగ్ ఫర్ యూనిటీ. ఇది ఆజ్కా సవాల్. సర్ది చెప్పడానికే శక్తి సరిపోవట్లేదు ఇక్కడ. మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ప్రపంచ దేశాలు భయపడుతుంది ఈ క్రౌడ్కి కాదు, దేశ చరిత్రను దృష్టిలో పెట్టుకొని. అసలు అప్పటిదాకా లేని సున్నాని కనిపెట్టింది. ప్లాస్టిక్ సర్జరీ ఒకటి చేయొచ్చని చెప్పింది. లైఫ్ ఫిలాసఫీని చెప్పే చెస్ గేమ్ని,
రూల్స్ ఆఫ్ లైఫ్ని రివీల్ చేసిన చాణక్య నీతిని, యుద్ధానికి అడ్మినిస్ట్రేషన్కి ఎన్సైక్లోపీడియా అయిన అర్థశాస్త్రాన్ని, మొక్కల నుండి ఆయుర్వేదాన్ని, బాడీని మైండ్ని మింగిల్ చేసే యోగాని, మనశ్శాంతి కోసం మెడిటేషన్ని, టెలిస్కోప్ హెల్ప్ లేని యాక్యురేట్ ఆస్ట్రానమీని, ఇప్పటికీ మిస్టీరియస్గా కనపడే మ్యాథమెటికల్ థీరమ్స్ని, ఉన్నదాన్ని వాడుకోవడం కాదు లేని దాన్ని కూడా లాక్కుచ్చిన చరిత్ర ఇండియాది. ఆ మేధావుల డిఎన్ఏ ఇంకా మనలో అలాగే ఉంది. ఇండియా పవర్ అందులోనే ఉంది. ఇదే మిగతా కంట్రీస్కి భయంగా మారింది. కాకపోతే సేమ్ డిఎన్ఏ ఏ మూలో కూర్చొని ఫోన్లు పట్టు కూర్చుంది. కరప్షన్లు కట్టయి పాపులేషన్కి కరెక్ట్ పేమెంట్ అందితే బ్రెయిన్ అండ్ వెల్త్ డ్రెయిన్ రెండు జరగవు. ఇక్కడ బుర్రలు లేక కాదు, దారి తెలియక, శక్తి మర్చిపోయి శతాబ్దాలు, దారి తప్పి దశాబ్దాలు. దానితో పాటు అన్ని అనర్థాలకు కారణం అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది మారితే మొత్తం మారిద్ది. డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా మేరా భారత్ మహాన్. ప్రాబ్లం అంతా పబ్లిక్లోనే ఉంది. అది